హలో అండి. మనం మానవులందరం కూడా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, శరీరం, వాక్కు, మనస్సు ద్వారా తెలిసి గాని, తెలియక గాని, తప్పక గాని చేసేటువంటి 10 రకాలైనటువంటి పాపాలను తొలగించుకోవాలంటే చదవవలసినటువంటి గంగా స్తోత్రం. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే భాగీరథి సుఖదాయిని మాతః తవ జలమహిమా నిగమేఖ్యాతః నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మామజ్ఞానం హరిపదపాద్య తరంగిణి గంగే హిమ విదుముక్తా ధవళతరంగే దూరీకురు మమ దుష్కృతి భారం కురు కృపయా భవసాగరపారం తవ జలమమలం ఏన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం మాతర్గంగే త్వయ్యో భక్తః కిల తం ద్రష్టుం న యమశక్తః పతితోద్ధారిణి జాహ్నవి గంగే ఖండితగిరివరమండిత భంగే భీష్మజనని హే మునివరకన్యే పతిత నివారిణి త్రిభువనధన్యే కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే పారావార విహారిణి గంగే విముఖ యువతి కృత తరళాపాంగే తవ చేన్మాతః శ్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ఇంద్రముకుటమణిరాజిత చరణే సుఖదే శుభదే భృత్య శరణ్యే రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపం త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః వరమిహ నీరే ఖమటో మీనః కిం వా తీరే శరటః క్షీణః అథవా స్వపచో మలినో దీనః తవ నహి దూరే నృపతి కులీనః భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివర కన్యే గంగాస్తవమిమమలం నిత్యం పఠతి నరోయ సజైతి సత్యం ఏషాం హృదయే గంగాభక్తి తేషాం భవతి సదా సుఖముక్తి మధురాకాంతాపం ఝటికాభిః పరమానంద కలిత లలితాభిః గంగాస్తోత్రం ఇదం భవసారం వాంఛిత ఫలదం విమలం సారం శంకర సేవక శంకర రచితం పఠతి సుఖీస్తవ ఇతి చ సమాప్తః ఇది శ్రీమద్ శంకరాచార్య